రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు, గాయాల పాలవుతుంటారు. వీటిని చూసిన ఓ కుర్రాడు టెక్నాలజీ సాయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ఓ పరిష్కారం కనుగొనాలనుకున్నాడు. మన ముందే వెళ్లే వాహనాలు సడన్ గా ఆగిపోతే ఆ స్పీడ్ను గుర్తించి మన వాహన వేగాన్ని తగ్గించేలా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ రూపకల్పన చేశాడు. వినూత్న ఆవిష్కరణతో పేటెంట్ హక్కులు సొంతం చేసుకున్నాడు కాకినాడ జిల్లాకు చెందిన లోక్నాథ్. కంప్యూటర్తో కుస్తీ పడుతున్న ఈ యువకుడి పేరు లోక్నాథ్. కాకినాడ జిల్లా పిఠాపురంకు చెందిన ఈ కుర్రాడు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యాడు. దీంతో దొరికిన ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనేక అధ్యయనాలు చేశాడు. రోడ్డు మీద ఒక రోజు ప్రయాణిస్తుండగా నేను ఒక సంఘటన గమనించాను. అదేంటంటే ఒక బస్సు వెనకాల ఒక అబ్బాయి ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. సో సడన్గా ఆర్టీసీ బస్ ఆగగానే తిను వెళ్ళి బస్తో కొలైడ్ అయ్యాడు. సో ఇలాంటి సిల్లీ సిచ్యువేషన్స్ వల్ల కూడా లైఫ్స్ పోతున్నాయి. సో లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక లైఫ్ మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఎలాగైనా అరికట్టాలని చెప్పేసి ఈ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ యూజింగ్ వైట్ బీమ్ సెన్సార్ అనే ఒక ఇన్వెన్షన్ చేశాను. సాధారణంగా వాహనాలు వేగంగా వెళ్తున్నప్పుడు ముందు వాహనం ఒక్కసారిగా ఆగితే వెనుక వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనిని అరికట్టేందుకు ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ రూపొందించాడు లోక్నాథ్. ఈ పరికరం ముందున్న వాహన వేగాన్ని పసిగట్టి మన వాహనంలోని బ్రేకింగ్ సిస్టమ్ కు కమాండ్ అందిస్తుంది. దీంతో ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీ కొట్టేలోపు బ్రేక్ వేసి వాహన వేగాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఆ సెన్సార్కి ఒక ప్రీసెట్ వాల్యూ అనేది ఇస్తాము. సో అది ఇచ్చిన తర్వాత బైక్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మన ఆ రేంజ్లో ఏ వెహికల్ని ఏ లివింగ్ ఆర్గానిజం అయినా డిటెక్ట్ చేసిందంటే అది ముందుగానే డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా కమాండ్ పాస్ చేసి బ్రేకింగ్ సిస్టమ్కి అలర్ట్ పంపిస్తుంది. దాని ద్వారా మెల్లగా బైక్ స్పీడ్ని తగ్గించవచ్చు. సడన్గా కాకుండా మెల్లగానే తగ్గిస్తుంది. ఎందుకంటే సడన్గా చేస్తే డ్రైవర్ ముందుకు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇదంతా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇది నేను చేసిన మొట్టమొదటి ఇన్వెన్షన్. వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై కూడా లోక్నాథ్ మరో ఆవిష్కరణ చేశాడు. ఇలా తన ఆవిష్కరణలను కళాశాలలో ప్రదర్శనకు ఉంచాడు. అవి ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికయ్యాయి. అంతేకాదు తాను చేసిన ఆవిష్కరణలకు గాను పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మనకి సడన్గా ఎప్పుడైనా ప్రయాణాలు పెట్టుకుంటాం. అలాంటిటప్పుడు ముందే వెదర్ చూసుకుంటాం. బట్ సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ అనేది ఎవరూ గెస్ చేయలేడు. ఇలాంటి టైమ్స్లో మనం ఈజీగా ముందుగానే అలర్ట్ అవ్వాలి అంటే నేను ఒక స్మార్ట్ వెదర్ ఫోర్కాస్టర్ డివైస్ కనిపెట్టాను. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తుంది. దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు వెదర్లో చేంజెస్ తెలుసుకోవచ్చు. అలాగే అలర్షన్ కూడా ఇస్తుంది. ఏదైతే చూపిస్తుందో అది మనకి వాయిస్ ద్వారా సన్నీ డేయా లేదంటే రెయినీగా ఉందా క్లౌడీగా ఉందన్నది చెప్తుంది. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ట్రక్కింగ్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది బ్లూటూత్ లారా మాడ్యూల్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణలతో పాటు పారల్ యూనివర్సిటీ నిర్వహించిన 48 గంటల హ్యాకథాన్లో లోక్నాథ్ 3వ స్థానంలో నిలిచాడు. విట్ వర్సిటీ నిర్వహించిన హెచ్సి ఎడ్యుకేట్స్ హ్యాకథాన్లో 40,000 విలువైన ఆన్లైన్ కోడింగ్ వెబ్సైట్స్ గెలుచుకున్నాడు. అలాగే ఎల్పియు వర్సిటీ నిర్వహించిన పిక్చర్ క్యాప్షన్ పోటీల్లో 3వ స్థానంలో నిలిచాడు.
సో ఈ రెండు నేను చేసిన ఇన్వెన్షన్స్. దీనికి గుర్తింపుగా నాకు ఇండియన్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ పేటెంట్ పబ్లిషర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పేటెంట్స్ వచ్చాయి. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత IIIT హైదరాబాద్ వాళ్ళు పెట్టిన సెట్స్ అనే ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే మొట్టమొదటిగా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎలాగైనా సరే అది బాగా కంప్లీట్ చేసి స్టైఫండ్తో సర్టిఫికేట్ తీసుకుంటానని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత ఇవన్నీ అచీవ్మెంట్స్ వచ్చినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022 నుంచి అప్రిసియేషన్ కింద గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, పెన్, బ్యాజ్, ID కార్డ్ ఇచ్చారు. లోక్నాథ్ తండ్రి కాకినాడలో ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండగా తల్లి గృహిణి. కుమారుడు చదువుతో పాటు ఆవిష్కరణలపై దృష్టి సారించడం పట్ల వారెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 ఈవెంట్స్ ఈ పేటెంట్స్ వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. నెక్స్ట్ IIIT హైదరాబాద్లో ఇంటర్న్షిప్కి ఆంధ్రా నుంచి ఫస్ట్ పర్సన్ కింద సెలెక్ట్ అయ్యాడు. దానికి అప్రిషియేషన్ వచ్చింది. ఈ అన్నిటికీ అప్రిషియేషన్ ఇస్తా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022 వాడు మెడల్ ఇచ్చి వాడికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రోజుల్లో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానివల్ల చాలామంది కుటుంబాలు రోడ్డు మీదకి పడిపోతున్నారు. సో అలాంటివన్నీ జరగకుండా ఉండడానికి మా తమ్ముడు ఒక ఇన్వెన్షన్ చేశాడు. అదేంటి అంటే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ అలర్ట్. అండ్ అలాగే ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాడు. హ్యాకథాన్ అనే కాంపిటీషన్లో 3rd ప్రైజ్ తెచ్చుకున్నాడు ఆల్ ఓవర్ ఇండియాకి. నేను లోక్నాథ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని. అంతేకాకుండా తను చేసిన ప్రాజెక్ట్స్ వల్ల ఎంతో గవర్నమెంట్కి ఉపయోగం అవుతుంది. అంతేకాకుండా సొసైటీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందు కారణంగా గవర్నమెంట్ నుంచి తనకు పేటెంట్స్ వచ్చినాయి. తను చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఆలోచనలను ఆచరణలో పెట్టి వాటిని ఆవిష్కరణలుగా మలిచి పేటెంట్ హక్కులు సాధించడం చిన్న విషయమేమీ కాదు. విద్యార్థి దశలోనే ఈ ఘనత సాధించిన లోక్నాథ్ను అందరూ అభినందిస్తున్నారు.